బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో ఉన్నారా? ఈరోజు ఏ స్థితిలో మీరు ఉన్నారు? ఎలాంటి కండిషన్లో ఉన్నారు? ఏ పోరాటాల్లో ఉన్నారు? చూడండి, ఈరోజు నుండి బెల్లంపల్లి మీటింగ్స్ 7, 8, 9 ఉజ్జీవ సభలు బెల్లంపల్లి, రండి బెల్లంపల్లి. దేవుని సన్నిధి, వాక్యం, ప్రార్థన. ఏ దేశం నుండి ఒక దూర ప్రాంతాల్లో చూస్తుంటే ఖచ్చితంగా ఉదయం 5 నుంచి 6, 6 నుంచి 9 లైవ్ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో చూడండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, మీ హృదయాల్లో భారం, మీ జీవితాల్లో దిగులు, మీ కుటుంబాల్లో ఇవన్నీ కూడా ఎక్కడ పోతాయంటే ఆయన పాద సన్నిధిలో, ఆయన బలిపీఠం దగ్గర ఆయనతో గడిపినప్పుడే నెమ్మది. కాబట్టి శత్రువు మనల్ని ఎన్ని రీతులుగా వాడు బలహీనపరిచిన బలమునిచ్చే దేవుడు ఆయన కదండి. ఈరోజు ఒక్క మాట నేను చదువుతాను, వినండి. 94వ కీర్తన, అద్భుతమైన మాట నేను చదువుతున్నప్పుడు మీరు కూడా వినండి. 19వ వచనం, నా అంతరంగం విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయచ్చు. 18 రెండో మాట 19 అనుకోండి. నాకు బాధలో ప్రభా, నా హృదయంలో విచారం కదా, ఎట్లా జీవితం, ఎట్లా కుటుంబం, ఈ కేసులు ఏంటి, లైఫ్ ఏంటి, ఈ పిల్లలు ఏంటి, భర్త ఏంటి, ఇవన్నీ కూడా విచారం, నీ గుండెలో బాధ, నీ వేదన. ఆయనట గొప్ప ఆదరణ కలిగి నెమ్మది. మా ప్రాణం విసిగిపోయిందండి. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు ఈ మినిస్ట్రీలో, అందరూ అనుకుంటారు ఇంత మంచి బట్టలు వేసుకొని, చీరలు కట్టుకొని కార్లు తిరుగుతున్న సేవకులు డొల్లా, జీవితం పగిలిపోయి ఉంటుంది. సేవకుల లైఫ్లు మీరు అనుకున్నారు, వాళ్ళ కుటుంబాలు విరిగి ఉంటాయి, కనపడరు. అట్లా మేమే మీకు అట్ట కనపడితే మీకేముంటుంది ఆదరణ? మేమే ఏడుచుకుంటూ ఉంటే మీరు కూడా ఏడుస్తారు. ఏమున్నా ఇట్లా నవ్వుకుంటూ మాట్లాడాలి కదా. ఎందుకు? నీ గుండె ధైర్యం ఇచ్చేది దేవుని తర్వాత, వాక్యం తర్వాత దైవజన్. అందుకే మేము అలా ఉంటాం. అందుకే సూట్లు బూట్లు వేసుకొని కార్లు తిరుగుతున్నాడు బాగా గొప్ప వాళ్ళు అనుకోకండి. చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, చాలా పోరాటం ఉంటుంది. మీకు వాగ్దానం ఇచ్చేటప్పుడు నేను విరిగి వస్తా, ఇక్కడికి నలిగి వస్తా. నిజంగా ఎంత బాధ ఉంటుందో గుండెలో. అందుకే మన విచారంలో, మన బాధలోనట దేవుడట ఆయన మన ప్రాణం నా ప్రాణం విసిగిపోయి ఉంటుంది. సేవలు విసిగిపోతున్నాను అనిపిస్తుంది. కానీ ఆ ప్రాణం విసిగినప్పుడే దేవుడు ఆదరణ, బలాన్ని ఇస్తాడట, ధైర్యాన్ని ఇస్తాడట. అందుకే నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ బాధలు, నీ విచారంలో నిన్ను ఆదరించి ఓదార్పునిచ్చే దేవుడు నేను కదా. ఎవరిస్తారు ఈ మాట చెప్పండి? అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, విసిగిపోయి వాగ్దానం వినడానికి వస్తాను నేను. నా ప్రాణం కూడా అలసిపోయి ఉంటుంది. కానీ ఈ అలసట్లో మీకు ఇస్తున్నప్పుడు నన్ను కూడా దేవుడు ఆదరిస్తాడు, బలపరుస్తాడు.